ప్రభునందు ఈ 3 రోజుల సభలలో రెండవ రోజు సభకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, ప్రియులారా, విశ్వగురువు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన మరికొన్ని ఉన్నతమైనటువంటి సంగతులు మీకు తెలియచేయటానికి సిద్ధపడుతున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కల్పిత వ్యక్తి కాదు. ఎవరో మాట్లాడారు, మాట్లాడుతూనే ఉంటారు. యేసు కొరకు తప్పుగా మాట్లాడటం అనేది ఇది కొత్త కాదు. యేసు యొక్క పుట్టుకను కానీ, ఆయన జీవితాన్ని కానీ, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని వివాదాస్పదం చేయటం అన్నది యేసు పుట్టుక నుండే మనం చూస్తుంటాం మన చేతిలో ఉన్న లేఖనాలలో. ఇందులో ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ తర్వాత మధ్యకాలంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో నాస్తిక హేతువాదులు, ఎందరో మత ఛాందసవాదులు క్రీస్తుకు, బైబిలుకు వ్యతిరేకంగా లేచారు. లేచిన వాళ్ళంతా కూడా మట్టిలో కలిసిపోయారు. నేటికి క్రీస్తు ఉనికి ప్రపంచంలో ఉంది, వారి ఉనికే కనుమరుగైపోయింది. నేటికి బైబిల్ ఉనికి సమాజంలో ఎంతగా ఉందో అన్న సంగతి నేను మీకు చెప్పనవసరం లేదు. ప్రపంచంలో అత్యధిక భాషల్లోనికి అనువదించబడిన పుస్తకముగాను, అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకంగా, అత్యధిక మంది చేత చదవబడుతున్న పుస్తకముగా, ఆ రికార్డులోకి ఎక్కినటువంటి గ్రంథం అది వన్ అండ్ ఓన్లీ ది బైబిల్. అది మన చేతిలో ఉన్నటువంటి పుస్తకం. నిజంగా ఇలాంటి గ్రంథాన్ని చేతపట్టుకున్న క్రైస్తవులుగా మనం ఎప్పుడు తల ఎత్తుకుని రొమ్ము విరిచి సమాజంలో మనం బ్రతకాలి, గలమెత్తి మనం యేసు కొరకు, బైబిల్ కొరకు మాట్లాడాలి తప్ప తల దించవలసిన, భయపడవలసిన అవసరత ఎంత మాత్రమునూ లేదు. ఎందుకంటే యేసు ఆయన చారిత్రక పురుషుడు. ఆయన ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే ఆయన చరిత్రకే ఆధార పురుషుడు. యేసు చరిత్రలో ఉన్నాడు అని చెప్పడం చాలా చిన్న విషయం, కానీ యేసు చరిత్రకు మూలం, యేసు చరిత్రకు ఆధారం. ఆయన లేకపోతే చరిత్రే లేదు అని చెప్పడం ఇది గొప్ప విషయం. ఇక ఇప్పటి వరకు తమ్ముడు మాట్లాడాడు అనిల్. నిజంగా మనం ఎవరో చరిత్రకారుడు చెప్పాడనో లేదంటే ఎవరో చరిత్రకారుడు రాసిన గ్రంథాలలోనికి వెళ్ళో యేసు యొక్క ఉనికిని మనం నిరూపించవలసిన, రుజువు చేయవలసిన అవసరత ఉందా అంటే దానికంటే కూడా మన చేతిలో 66 పుస్తకాలుగా మనం కలిగి ఉన్న, మనం చేతపట్టిన బైబిల్ ఇది దైవ ప్రేరేపిత గ్రంథం. ఇది చరిత్రకారులు, చరిత్ర పుస్తకాలు అవి దైవ ప్రేరేపితాలు కావవి. కానీ మనం చదువుతున్న, మనం కలిగి ఉన్న బైబిల్ ఇది చారిత్రక పుస్తకం. ఇంకొక మాటలు చెప్పాలి అని అంటే బైబిలును బట్టి చరిత్ర అది ఎంతవరకు సరి అయినదో చెప్పాలి తప్ప చరిత్రను బట్టి బైబిల్ను మనం మార్చడం కానీ, చరిత్రకు అనుకూలముగా బైబిల్ను మాట్లాడడం అది కాదు. బైబిలును బట్టి చరిత్ర, బైబిలును బట్టి చరిత్రకారుల యొక్క సంగతులు, బైబిల్లో వ్రాయబడిన చరిత్రకు అది ఎంతవరకు అనుకూలమో ప్రతికూలమో చూసి అవి నిజమా కాదా, అవి సత్యమా అసత్యమా అని తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉనికి అనేది కేవలం 2000 సంవత్సరాలకు సంబంధించిందని మాట్లాడడం అది కేవలం బైబిల్ మీద అవగాహన లేనితనమే అవుతుంది. ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో అడుగుపెట్టి 2000 సంవత్సరాలు
కానీ ఆయన శరీరధారిగా ఈ లోకమునకు రాక మునుపు కూడా ఆయన ఉనికిలో ఉన్నవాడు. ఎంత ముందుగా ఉన్నవాడు, ఎప్పటి నుంచి ఉన్నవాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆయన జగత్తు నిర్మాణం, ఈ సృష్టి నిర్మాణ కార్యక్రమములో ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. ఒక మాటలో అసలు ఈ జగత్తులో ఈ ప్రతిదీ రావడానికి ప్రతిదానికి మూలము ఆయనేననేటువంటి మాట మనందరికీ బాగా తెలుసు. కలిగి ఉన్నది ఏదియు యేసు లేకుండగా, ఆయన అనగా యేసు, కలిగి ఉన్నది ఏదియు యేసు లేకుండా కలగలేదు అని మాట్లాడుతున్నాడు అని అంటే యోహాను గారు 1వ అధ్యాయం 1వ వచనములో. అంటే ఈరోజు నువ్వు ఏ సృష్టిలో ఉండి ఆయన ఉనికిని ప్రశ్నిస్తున్నావో, ఏ నేలపై ఉండి నువ్వు ఆయన ఉనికిని నువ్వు ప్రశ్నిస్తున్నావో, అసలు ఈ నేలను కలుగజేసిన వాడు ఆయన. ఏ గాలి తీసుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావో, ఏ నీరు నువ్వు త్రాగుతున్నావో, ఏ సృష్టిని, ఏ ప్రకృతిని నువ్వు అనుభవిస్తూ నువ్వు ఆయన ఉనికి కోసం మాట్లాడుతున్నావో, ఇవన్నీ రావడానికి వీటన్నిటికీ మూలమే ఆయన అని ఏమంటే 1వ అధ్యాయం 1వ వచనం యోహాను గారు రాసినటువంటి సువార్తలో మనం చూస్తుంటాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికిని మనం చూస్తున్నప్పుడు జగత్తుకు ముందున్నట్లుగా చూస్తుంటాం. లేదా జగత్తు నిర్మాణ కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. ఇంకా కొంచెం మనం వెనక్కి వెళ్ళామా, అసలు ఈ జగత్తు నిర్మాణానికి ముందు, జగత్తు ప్రారంభాన్ని బైబిల్ ఆది అని చెబితే, దీనికి ముందున్న కాలం, జగత్తుకు ముందున్నటువంటి కాలాన్ని అనాది అని బైబిల్ చెప్పబడింది బైబిల్లో. అంటే యేసు అనేటువంటి వ్యక్తి, యేసు అనేటువంటి మహానుభావుడు, మహాపురుషుడు, ఆయన ఎప్పటివాడు అని అంటే ఎప్పటి నుంచి ఉనికిలో ఉన్నవాడు? జగత్తుకు ముందు లేదా అనాదిలో ఉన్నవాడు. అనాదిలో ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడుగా ఉన్నాడు. ఇలాంటి మహా చరిత్ర కలిగిన ఆయన కొరకు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంటాయి. ఏం తెలుసు ఆయన కొరకు, నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇక క్రైస్తవులైన వారు కూడా తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏంటంటే, యేసు అనేటువంటి మహానుభావుడి యొక్క జన్మ లేదా ఆయన రాక, ఆయన ఈ భూమి మీదకి రావడం అన్నది ఏదో అప్పటికప్పుడు జరిగినటువంటి ఒక పరిణామం కాదు, అప్పటికప్పుడు జరిగినటువంటి ఒక కార్యక్రమం కాదు. అది ప్లాన్డ్గా జరిగింది. ఎంత ముందుగా ఆయన రాకను గురించి చెప్పబడింది, ఎంత ముందుగా ఆయన రాక కొరకు దేవుడు ఆలోచించాడు అని బైబిల్ మనం చదువుతున్నప్పుడు, జగత్తుకు ముందు అని ఒక మాట మనం చదువుకుంటాము. అదే సమయంలో లేఖనాలలో మనం చూస్తున్నప్పుడు ఆయన గురించి, ఆయన పుట్టక ముందే కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం నుంచే అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన రాకను గురించి లేదా ఆయన జన్మను గురించి ముందుగా చెప్పబడటం అనేది, వ్రాయబడటం అన్నది ప్రవక్తల గ్రంథాలలో లేదా పాత నిబంధనల గ్రంథంలో మనం చదువుతుంటాం. ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం అనే చివరి పుస్తకము వరకు ప్రతి పుస్తకములో యేసును గురించిన ప్రస్తావన లేదా ఆయనను గురించిన ఉనికి మనం చూస్తుంటాం. అంటే ఇంత చరిత్ర ఆయన గురించి ముందుగా చెప్పబడితే, ఇంత చరిత్ర ఆయన గురించి ముందుగా వ్రాయబడింది, దానిని ప్రవచనం అని మనం మాట్లాడుకుంటే, యేసుక్రీస్తుల వారు చరిత్ర పురుషుడు అని మాట్లాడుతూ అదే సమయంలో ఆయన ప్రవచన పురుషుడు. అంటే యేసు ఎవరికి జన్మించాలి? ముందే చెప్పబడింది. ఆయన ఎక్కడ జన్మించాలి? ముందే చెప్పబడింది. ఆయన ఏ రాజుల కాలం, ఏ ప్రభుత్వ కాలంలో ఆయన జన్మించాలి? ముందే చెప్పబడింది. అంటే
ఆయన ఎవరికి జన్మించాలి, అదే సమయంలో ఆయన ఎక్కడ జన్మించాలి, ఆయన ఏ ప్రభుత్వ కాలంలో ఆయన జన్మించాలి, ఇలా ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన తిరిగి లేవడం, ఇదంతా కూడా ముందుగా గ్రంథాలలో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తుల వారి జీవితంలో ప్రతిదీ కూడా జరగడం మనం చూస్తుంటే, అసలు ఆయన జన్మించలేదు ఏంటి, అదంతా ఒక క్రియేషన్ అట. అదంతా ఒక సృష్టి. యేసు అనేటువంటి ఒక వ్యక్తిని సృష్టించారు క్రైస్తవులు. యేసు అనేటువంటి ఒక క్యారెక్టర్ను కల్పించారు. ఇట్స్ ఎ ఫిక్షన్, కల్పితం. నిన్నటి దినాన్న కూడా నాకు ఒకరు ఫోన్ చేశారు. ఏదో శక్తి అనేటువంటి ఒక సంస్థ ఉంది కదా, దాని నుంచి ఫోన్ చేసి ఎలా మాట్లాడుతున్నారంటే, ఇక ఆ మాటలు మనం వినకూడదు, మాట్లాడకూడదు. ఆ మాటలు మనం ఉన్నాయి నా దగ్గర. ఏమంటే వాయిస్ మెసేజ్ అండి. మరి ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను కట్ చేస్తే ఆ మాటలు వినలేక వాట్సప్ మెసేజ్ చేశాడు. అవన్నీ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టారు కదా, సేవ్ చేసి పెట్టాను. ఎంత చండాలం అంటే, ఎంత దరిద్రం అంటే, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. చాలా విషయంతో నింపబడ్డారండి. అప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు అంటే ఎందుకు మీకు అంత ద్వేషం, యేసు పట్ల ఎందుకు అంత విషయంతో మీరు నింపబడ్డారు? ఆయన ఏం చేశాడు ఆయన? పోనీ ఆయన వలన, యేసు ప్రభు వలన చెప్తాడు, యేసు అనేవాడు ఈ దేశానికి ప్రమాదం, క్రైస్తవ్యం ఈ ప్రపంచానికి ప్రమాదం. చాలా మాటలు అన్నాలేండి అందులో ఒక మాట గుర్తు చేస్తున్నాను. అసలు యేసు అనేటువంటి ఆ వ్యక్తి వలన నష్టపోయిన దేశం వద్దు, ఒక వ్యక్తిని చూపించు, ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని. యేసును బట్టి బాగుపడిన, యేసును బట్టి మేలు పొందుకున్న ఎందరో వ్యక్తులు, ఎన్నో కుటుంబాలు, చివరికి ఎన్నో దేశాలు ప్రపంచంలో మన కళ్ళ ముందు ఈరోజు మనం చూస్తూ కూడా అవి సజీవ సాక్ష్యాలుగా కనబడుతున్నప్పటికీ కూడా ఎందుకు యేసు గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? ప్రియులారా, ఇప్పుడు వీళ్ళ మాటల్లో డ్యూల్ స్టాండ్ మీరు చూడండి. వీళ్ళ మాటలు ఎలా ద్వంద్వ వైఖరిగా ఉన్నాయంటే, అసలు యేసు అనేవాడు ఉనికిలో లేడు అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు స్టాండ్ అవుతారా? యేసు అనే వ్యక్తి ఉనికిలో లేడు, యేసు అనే వ్యక్తి అసలు చరిత్రలో లేడు, యేసు అనేటువంటి వ్యక్తి ఒక క్రియేషన్, యేసు అనే వ్యక్తి ఒక కల్పితం. దాని మీదనే స్టాండ్ అవ్వండి. దాని మీద మీరు స్టాండ్ అవుతే మరి ఇండియాకి ఎలా వస్తాడు? ఇప్పుడు లేడు అని అంటున్నప్పుడు ఇండియాలో కాశ్మీర్కి వచ్చాడని ఎలా చెప్తారు? యేసు అనే వ్యక్తి చరిత్రలో లేడు, అదొక క్రియేషన్, ఇట్స్ ఎ ఫిక్షన్ అని మాట్లాడుతున్నప్పుడు ఆ క్యారెక్టరు తమిళనాడుకి ఎలా వచ్చాడు? ఇంకొకడు రాస్తాడు జపాన్కి తీసుకెళ్ళిపోయాడు, ఇంకొకడు రష్యాకి తీసుకెళ్ళిపోయాడు. అసలు యేసు అనే వ్యక్తి చరిత్రలో లేనివాడు అనుకున్నప్పుడు ఇండియాకి ఎలా వచ్చాడు? ఇక్కడ బౌద్ధ సన్యాసుల దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఇక్కడ బౌద్ధ విద్యలు ఎలా నేర్చుకున్నాడు? వీటికి ఈ రెండింటిలో ఏదో ఒకటి రైట్ అవ్వాలి కదా. ఏదో మాట్లాడటం అంతే, ఏదో ఒక రకంగా కాంట్రవర్సరీస్. ఈ మధ్యకాలంలో మీకు తెలియదు ఏముంది చెప్పండి? త్వరగా మనం త్వరగా ఫేమస్ అయిపోవాలంటే కాంట్రవర్సరీస్ కావాలి మనకు. చక్కగా మంచి ఆత్మ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన బైబిల్లో ఉన్నటువంటి బోధ చేసి అప్లోడ్ చేస్తే ఎవడు చూడ్డు. ఎవరిదో ఒకటి ఫోటో పెట్టాలి, ఆ పక్కన వీడి ఫోటో పెట్టుకోవాలి, అప్పుడు కానీ జనాలు చూడరు. మరి మళ్ళీ పెడుతూ మధ్యలో కౌంటర్, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఫైర్ అనమాట. ఫైర్ బొమ్మలు వేస్తుంటారు, అంటే చాలా వేడిగా ఉంది వీళ్ళిద్దరి మధ్య. అది చూడగానే మనం వెంటనే క్లిక్ చేయాలి, ఓపెన్ చేసి చూడాలి. అంటే ప్రతి ఒక్కరు ఏమైపోతుందనంటే ఏదో కాంట్రవర్సరీస్ కావాలండి. వద్దు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలు, ఇక్కడ మనకు తేలిపోతుంది కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్ స్టంట్లని, ఎలా అయితే ఎలక్షన్లకు ముందు రాజకీయ నాయకులు ఎలా ఏమండి ఏదంటే అది మాట్లాడేస్తుంటారు, ఎలానైనా మాకు ఓట్లు కావాలి అని ఆలోచించి. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మాకు ఫాలోవర్స్ కావాలి,
మాకు సబ్స్క్రైబర్స్ కావాలి, మాకు వ్యూస్ కావాలి, నేను ఎలానైనా ప్రజల్లోనికి వెళ్ళాలి, ప్రజలను గుర్తించాలి. ఏమండి, సామాన్యమైనది కాదండి, పిచ్చి. ఎలా ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చేసిన తర్వాత ఎంత పిచ్చెక్కిపోతున్నారు అని అంటే, మొన్న ఆ మధ్యలో ఒక అమ్మాయి ఏడ్చేస్తుంది. అసలే ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే, నేను ఇంత కష్టపడి నేను వీడియో చేసి అందులో పెడితే ఎవడు లైక్ చేయట్లేదని ఏడుస్తుంది. నేను ఇంత కష్టపడి రీల్ చేశాను, చూడట్లేదు మీరు అని ఏడ్చేస్తుంది. పోనీలో ఏమంటే ఏడ్చిందంటే పర్వాలేదు, ఇంకొకరు ఏకంగా సూసైడ్ చేసుకున్నారు. ఇదేం గోలండి, ఇదేం ఆనందం అండి, ఇవేం చేస్తాలండి? అంటే ఇంత ఉంటుందా? ప్రియులారా, యేసు అనేటువంటి ఆ మహానుభావుడు గురించి ఏమంటే మంచి మాట చెప్పి, ఏమంటే ఇదంతా మీకు 3 దినాలలో చెప్పేటువంటి విషయం కాదు. 3 రోజుల్లో 3 గంటల్లో ఏం నేర్చుకుంటారు, ఏం చెప్పగలం? కొంత మూలాన్ని మీ ముందు పెడితే ఆ మూలాన్ని మీరు బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని, ఇంకా కొంచెం మీరు పరిశోధన చేసి, మీరు బైబిల్ చదువుకొని, మీరు ఆలోచించి, మీరు ఆత్మీయంగా బలపడతారని, జ్ఞానవంతులు అవుతారు అని, మిమ్మల్ని మేల్కొల్పుటకు, జ్ఞానవంతులుగా చేయుటకు, ఆ దిశగా మిమ్మల్ని మలచటానికే ఈ కార్యక్రమం. లేని వ్యక్తి ఎలా ఏమండి ఈ దేశాలకు ఆ దేశాలకు వెళ్ళాడని ఎలా మాట్లాడుతుంటారు? కాస్త అదే ఆలోచించండి. ఇక రెండో విషయం చెప్తాను. యేసు అనే వ్యక్తి ఒకళ్ళ చరిత్రలో లేకపోతే, సుమారుగా 10 ఏళ్ల క్రితం అనుకుంటానండి, ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారు. ఈనాడు ఏమండి ఈనాడు అధినేత వచ్చేసి క్రైస్తవుడు కాదు, మీకు తెలుసు కదా, రామోజీరావు గారు. పాపం లేడు ప్రస్తుతానికి ఆయన. మీకు తెలుసు కదా, ఆయన క్రైస్తవుడేం కాదు కదా. కొన్ని క్రైస్తవ పత్రికలో వచ్చినట్టు ఒక వార్త మీకు చూపిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం అండి, ఇది సుమారు ఒక 10 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను నేను. లండన్లో, అంటే ఇంగ్లాండ్ దేశంలో లండన్లో ఒక 2 కంప్యూటర్ శాస్త్రవేత్తలు, వాళ్ళిద్దరూ కూర్చొని వాళ్ళు ఆలోచిస్తూ, అసలు ఈ మానవ చరిత్రలో మీకు అర్థమైందా? 100 ఏళ్ల చరిత్రలో కాదు, 200 ఏళ్ల చరిత్రలో కాదు మాట్లాడుతుంది వాళ్ళు. 100 సంవత్సరాల చరిత్ర, 200 సంవత్సరాల చరిత్ర గురించి కాదు. అసలు మానవ చరిత్రలో ఈ భూమి మీద మనిషి పుట్టింది మొదలు ఇప్పటి వరకు మానవ చరిత్రలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అన్న ఆ విషయం మీద వాళ్ళు రీసెర్చ్, ఎవరు అన్న ఆ విషయం మీద పరిశోధన ప్రారంభించారు. అలా ప్రారంభించి సుమారు ఒక 1000 మంది మీద పరిశోధనలు చేశారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది మీద పరిశోధన చేశారు. అందులో రాజకీయ రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదా ఇంకా ఏమంటారు సైన్స్ శాస్త్రీయ రంగంలో కానీ, ఇలా ఆధ్యాత్మిక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఎన్ని రంగాలు ఉన్నాయో, ఎన్ని కళలు ఉన్నాయో అన్నింటిపైన ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన, లేదా ఈ ప్రపంచ చరిత్రలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అని మొత్తం డేటా అంతా తీసుకున్నారు. అందులో 1000 మంది వచ్చారు. మరలా ఈ 1000 మందిలో మరలా ఎవరిలో ఒక 100 మందిని సెలెక్ట్ చేద్దామని మరలా 1000 మందిని మరలా ఫిల్టర్ చేసి 100 మంది, ఆ 100 మందిలో మరలా 10 మంది, ఆ 10 మందిలో మరలా ఎవరు మొదటివారు అని, మరలా 10 మందిలో మొదటివారు ఎవరు అని బాగా రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి, చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ మొదటివాడు ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పి, ఇది ఎవరో ఏమంటే ఈ ఏమంటే ఏదో ఒక క్రైస్తవ దేశం వాళ్ళు అది కాదు, వాళ్ళు శాస్త్రవేత్తలుగా చేసిన పరిశోధన, అప్పటికప్పుడు కూర్చొని చేసిన పరిశోధన. సుమారుగా 1000 మందిని పరిగణలోకి తీసుకున్నారు. చూడండి అక్కడ రాయబడిన విషయం. ఆయన మానవ చరిత్రలో అత్యంత ప్రధానమైన వ్యక్తిగా యేసుక్రీస్తు. ఎంతమంది భూమి పుట్టింది మొదలు, మనిషి పుట్టింది మొదలు, యేసుక్రీస్తు మొదలు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది. ఈ కోట్ల మందిలో మొట్టమొదటి వాడు ఎవరట? యేసుక్రీస్తు. ఇంకొక న్యూస్ ఉంటుంది పక్కనే, మీరు చూడండి. ఈ ప్రపంచ మానవాళిని లేదా ఈ ప్రపంచాన్ని ప్రభావితం, ఇన్ఫ్లుయెన్సర్ అంటారు చూసారా, ఎవరు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగారు, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన
ఆ వ్యక్తిలో ఎవరు అని చూసినప్పుడు అందులో కూడా ఎవరు కనిపించారట? యేసు ప్రభు. అసలు ఆయన లేనే లేడన్నప్పుడు ఆయన ఎలా ప్రభావితం చేయగలడు? ఆ పాయింట్ మీకు అర్థమైందా? అసలు ఆయన లేడనే చరిత్రలో ఆ క్యారెక్టర్ అనేది అది ఒక కల్పిత ఫిక్షన్ అండి. ఆయన ఒక క్రియేటర్ అండి, జస్ట్ క్రియేషన్ అండి. ఆయన ఒక పాత క్రియేషన్ అంటే లేడని నిజంగా ఆయన నిజంగా లేనప్పుడు చరిత్రలో అది కల్పితమైనప్పుడు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలడు చెప్పు? చాలామంది అంటారు, ఏమండి అంబేద్కర్ గారి యొక్క బోధలు మమ్మల్ని ప్రభావితం చేశాయండి అని అంటారు. గాంధీ గారు సూక్తులు మమ్మల్ని ప్రభావితం చేసేయండి అంటారు. కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలు మమ్మల్ని ప్రభావితం చేసేయండి అంటారు. ఇప్పుడు ఇంతకీ అంబేద్కర్ గారు ఉన్నట్టా లేనట్టా? గాంధీ గారు ఉన్నట్లా లేనట్లా? కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి చరిత్రలో ఉన్నట్లా లేనట్లా? వాళ్ళు ఉన్నారు గనకనే కదా వారి బోధలు వాళ్ళ బ్రతుకులు మమ్మల్ని ప్రభావితం చేశాయని మాట్లాడుతున్నప్పుడు, ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో అందరినీ చూసి యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా, ఇతను ప్రభావితం చేసినంతగా ప్రపంచాన్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేదు అని డిక్లేర్ చేశారు, కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన రీసెర్చ్ ఏంటి? నువ్వు ఎక్కడ రీసెర్చ్ చేసావు? నువ్వు యేసు అనే వ్యక్తి లేడు అని చెప్పండి. నువ్వు చేసిన రీసెర్చ్ ఏంటో చెప్పు, నువ్వు చేసిన పరిశోధన ఏంటో చెప్పు. అసూయపరులు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల కూడా ఆ రోజు ఉన్నటువంటి సమాజం అసూయతో రగిలిపోయింది. ఎందుకు రగిలిపోయారో ముందుకు వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ యేసు జీవితం నుంచి కొన్ని మంచి సంగతులు వదిలేని వాళ్ళ గురించి ఇక ఒక్కసారి మనం నమ్మిన మన ప్రభు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో ఆయన గొప్పతనాన్ని చెప్పగలిగినంత ఏమంటే ఆ సబ్జెక్టు నాకు లేదు. ఆయన గొప్పతనాన్ని చెప్పగలిగినంత వయసు కానీ, అనుభవం కానీ, జ్ఞానం కానీ, భాష కానీ ఎవరికీ లేదండి. మేము చెప్పింది ఏదైతే ఉందో ఇదే ఫైనల్ అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఒకరిని మించి ఒకరు వారి భాష, వారి జ్ఞానం, వారు చేసిన పరిశోధన, వారి రీసెర్చ్, వారి అధ్యయనం మాట్లాడుతుంటారు. అలానే విన్న తర్వాత ఏసంటే ఇంతేనా లేదని ఏసంటే ఇంతేనా అని మీరు ఎప్పుడు కూడా అక్కడ ఆగిపోకూడదు. యేసు యొక్క జీవితాన్ని గురించి ఎవరు మాట్లాడినా ఆయన జీవితంలో చెప్పింది ఎంత అంటే కేవలం ఒక 1% అంతే అనుకోండి. అంత గొప్పవాడా? చాలా గొప్పవాడండి మహానుభావుడు. ఆయన బ్రతికిన కాలం ఎంత అంటే 100 ఏళ్ళు బ్రతకలేదు, 50 ఏళ్ళు అసలు కాదు. ఆయన బ్రతికిన కాలం ఎంత అంటే జస్ట్ 33.5, కేవలం 33.5 సంవత్సరాలు. అంటే ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా మారాడా? అవును. అక్కడే మనకు అర్థం కావాలి, ఆ 33.5 సంవత్సరాలు ఎంత బలంగా లేదా ఎంత అద్భుతంగా ఆయన బ్రతికుండకపోతే ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేయడు. జస్ట్ కొంచెం మీరు ఇమాజిన్ చేయండి. ఆయన లైఫ్ టైం వచ్చి 33.5. ఈ 33.5 సంవత్సరాలలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు అని అంటే ఆ 33.5 సంవత్సరాల జీవితకాలం ఎంత గొప్పగా ఉండకపోతే ఇప్పటికీ ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేయడు. అందులో ఒక విషయం, యేసు శరీరధారిగా అంటే మనలాగానే ఆయనకే ప్రత్యేకమైనటువంటి శరీరం ఏమీ లేదండి. ఆయనకు ప్రత్యేకమైన దేహాన్ని ఏమి దేవుడేమి ఇవ్వలేదు. మనం ఎలా అయితే మన తల్లి గర్భం నుంచి వచ్చామో ఆయన కూడా అలానే తల్లి గర్భం నుంచి వచ్చినవాడు. మనకు ఎలా రక్తమాంసాలో ఆయనకు అలానే రక్తమాంసాలు. నీకు ఆకలి ఆయనకు ఆకలి, నీకు తప్పిక ఆయనకు తప్పిక. నువ్వు అలసిపోతావు ఆయన అలసిపోతావు, నువ్వు నిద్రపోయావు ఆయన నిద్రపోయాడు. ఆయనకు ప్రత్యేకమైన శరీరం అంటూ ఏమి ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శరీరం, ప్రత్యేకమైన దేహమే ఒకవేళ ఉండుంటే ఆయన గురించి ఏమన్నా ఆయన ఏం చేసినా మనం ఒకటి చిన్నగా మాట్లాడేస్తాం, ఆయనది సపరేట్ బాడీ లేండి, నా బాడీ లాంటి బాడీ అయితే నాలాగా బలహీనుడయ్యేవాడు అని మనం ఈజీగా నేస్తాం. ఎందుకు చెప్తున్నాను అని అంటే యేసు మడలాంటి శరీరంతో ఈ భూమి మీద బ్రతికిన శరీరధారిగా ఉన్నటువంటి ఆ 33.5 సంవత్సరాలలో
ఆయన పాపము లేనివాడిగా బ్రతికాడండి. ఆయన పాపము లేనివాడిగా బ్రతికాడు. అప్పుడు మీరు అనొచ్చు, పాపము లేనివాడిగా బ్రతికాడు అంటే బహుశా ఆయనకి ఏ శోధన వచ్చి ఉండకపోవచ్చు, అందుకే పాపం చేయలేదు. మరి మాకు బోల్డు శోధనలు, అందుకే మేము పాపం చేస్తున్నాం. ఒక విషయం చెప్పంటావా? ఏమీ కానీ నీకే ఇన్ని శోధనలు వస్తే, ఏమీ కానీ నీకే ఇన్ని శోధనలు వస్తే ఆయనకి ఎన్ని శోధనలు వచ్చి ఉండాలి కదా? ఆయనకి ఎన్ని శోధనలు వచ్చి ఉండాలి? ఒక్కసారి అండి సరే, హెబ్రీ పత్రిక ముందు చూద్దాం అన్నమాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీ పత్రిక 4:15లో మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుప్రభుల వారు. అహరోను కాదు, యేసుప్రభుల వారు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. ఆ పదం చూడండి అక్కడ, మన వలనే ఆయన శోధింపబడ్డాడు. ఒకసారి చూద్దాం, నిజంగానే శోధింపబడ్డాడా? శోధింపబడ్డాడండి. ఆయన 30వ ఏట యోహాను గారి దగ్గరకు వచ్చాడు, యోర్దానులో బాప్తిస్మం పొందాడు. వెంటనే ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత అరణ్యాన్ని కొనుపబడ్డాడు. ఎందుకయ్యా అంటే అపవాది చేత శోధింపబడుటకు తీసుకెళ్ళిపోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ను. ఎందుకు? ఈ 40 రోజులు నీకు ఇక్కడ శోధన. మనం అనుకుంటాం యేసుప్రభుల వారు బాప్తిస్మం ఆ 40 దినాలు ఉపవాసం కోసం వెళ్ళాడని అనుకుంటున్నాం. ఉపవాసం కోసమే కాదు, ఆ ఉపవాసం ఉంటున్న దినాలలో సాతాను ఆయనను శోధించాడు. ఉపవాసం ఉంటున్న 40 దినాలలో శోధించాడు. ఒక్కసారి చూస్తారా? ఆ మాట చూస్తారా ఒకసారి? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నప్పుడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎందుకు వెళ్ళాడు? శోధింపబడటానికే వెళ్ళాడు. శోధన సమయంలో ఆయన ఆ 40 దినాల సమయంలో శోధన. పోనీ 40 రోజులు దీక్ష అయిపోయింది, 40 రోజులు ఉపవాసం అయిపోయింది. యేసుప్రభుల వారు ఉపవాసం ఉండడం 40 రోజులు, మనం కూడా ఉందాం. మీరు ఉండండి, వద్దనే అంటం లేదు. యేసుప్రభుల వారు 40 రోజులు మీకులాగా మాత్రం లేడు. మీరు చేసిన ఉపవాసం అంటే ఉపవాసం మాత్రం యేసుది కాదు. ఆయనతో పోల్చుకోకండి. మీరు చేస్తే చేయండి తప్ప యేసుతో కంపేర్ చేసుకోకండి. ఆయన ఎలా ఉన్నాడు 40 రోజులు అంటే, ఆయన 40 రోజులలో ఏమీయూ తినలేదు అని లూకా గారు 4వ అధ్యాయంలో రాస్తారు. తర్వాత చదువుకోండి. మీరు కానీ ఏమీ తినకుండా 2 రోజులు ఉన్నారనుకోని, ఇంట్లో ఉండరు, హాస్పిటల్లో ఉంటారు. మన ఉపవాసాలు ఎలా ఉంటాయి? ఉదయం మానేస్తాం అంతే. పోని కొంతమంది ఇంకా మధ్యాహ్నం కూడా మానేస్తారు. అప్పుడు ఉదయం మానేసి మధ్యాహ్నం మానేసి రాత్రి ఏం చేస్తారు? ఉదయం ఉంది మధ్యాహ్నం కలిపి రాత్రి తింటారు. లేదంటేనేమో 3 గంటలు ఒక టైం పెట్టుకుంటారు. ఎందుకు 3 గంటలకు? యేసుప్రభుల వారు సిలువలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పిన సమయం ఏ సమయం అది? 3. ఆయన ప్రాణం విడిచేశాడు కదా 3 గంటలకు. కనుక ఆ 3 గంటల వరకు యేసుప్రభుల సిలువలో అలా బాధను అనుభవించాడు. కనుక నేను కూడా ఆకలితో అలా బాధను అనుభవిస్తాను. ఎప్పుడు 3 అవుతుందా? ఎప్పుడు 3 అవుతుందా? ఎప్పుడు 3 అవుతుందా? ఎందుకు? తినాలన్న 3 ఎక్కువైపోతుంది మరి. అందుకే ఎప్పుడు 3 అవుతుందా? ఏదో మిమ్మల్ని నవ్వించాలని కాదు, కానీ వేషధారణతో చేయకండి అంటున్నాను. వేషధారణతో చేయకండి ఉపవాసం. అది పవిత్రమైనది ఉపవాసం. అదొక పవిత్రమైనది, పవిత్ర ఆశయం. పాత నిబంధనలు మనం చూస్తుంటాం. ఎంత పట్టుదలతో వాళ్ళు ఉపవాసం చేశారండి. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం చేస్తే అలా చేయండి. కానీ ఈ విధంగా బయట వాళ్ళు చూసే వాళ్ళంతా నవ్వుకునే విధంగానో బైబిల్కు వ్యతిరేకంగా చేయటం వల్ల ఏం ప్రయోజనం అని అడుగుతున్నాను. అంతే, తప్పుగా అనుకోకండి. ఆయన 40 దినాలలో ఆయన ఏమీ తినలేదని లూకా గారు చెప్పారండి, రాశారు. ఓకే, ఇక్కడ యేసు ప్రభుల వారు 40 దినాలు ఏమీ తినకుండా ఉన్నాడు అని అంటే ఎంత కష్టం. మనకు 8 గంటలకు రోజు తినే అలవాటైతే గంట ఆలస్యం అయిపోతే, గంట లేట్ అయిపోతే చాలా కంగారు అయిపోతుంటాం మనం.
అంటే కంగారైపోతుంటాం, కడుపు మీద చేయి పెట్టుకుంటాం. కడుపు మీద చేయి పెట్టుకుని తిప్పుతూ ఉంటారు కడుపును. ఏంద్రా అంటే లోపల ఎలకలు అయ్యెప్పుడు తిన్నాడో, అయ్యెప్పుడు వెళ్ళిపోయాయో, అయ్యి అలా వెళ్ళిపోయాయో అంటే ఆ సమయంలో అవి కనపడతాయి, అవి కూడా తినేద్దామని అంటే ఆ ఫీలింగా ఏమో మరి. ఎలకలట లోపల అంత గ్రౌండ్ ఉంది, లోపల పరిగెడుతున్నాయట. అంటే ఒక గంట లేట్ అయిపోతే తట్టుకోలేము. మరి 40 దినాలు ఏమీ తినకుండగా ఎలా ఉంటాడు? ఇప్పుడు బాగా చూడండి, ఇప్పుడు 40 దినాల వరకు ఏమీ తినకుండా ఉన్న ఆయన 40 దినాల తర్వాత ఇప్పుడు ఆకలి ఎలా ఉంటుంది? ఏ రేంజ్లో ఉంటుంది ఆయనకు? ఏ స్థాయిలో ఉంటుంది ఆకలి? అది అనుకూల సమయము సాతానుగాడికి. అప్పుడు వాడు వచ్చాడు, అపవాది గారు. చూసారా, సరి అయిన టైం. ఒక విషయం చెప్పుకుంటారా, అపవాది గురించి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు వాడు ఓడిపోవటానికి వాడు అసలు ఇష్టపడ్డండి. ఓటమంటే వాడికి అసలు నచ్చదు. సాతానుగాడు ఓటమిని అస్సలు వాడు తట్టుకోడు. ఎలానైనా నేనే గెలవాలి. అందులో ఈ యేసును కానీ నేను గెలిచానా, యేసును కానీ ఓడించేశానా, ఈ ప్రపంచం నా చేతుల్లో ఉంటుందంతే. ఎప్పటికీ ఈ ప్రపంచం ఇక దేవుని వశం కాదు. ఈ ప్రపంచం ఎప్పటికీ నేనే కింగ్, నేనే రాజుగా ఉంటాను. ఇతను ఒక్కడిని పడగొడితే చాలు అని ఎంత బలంగా వాడు ప్రయత్నం చేస్తుంటాడో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. సరిగ్గా వచ్చాడు వాడు. రావడమే వాడు యేసుతో మాట్లాడుతున్నాడు, లేదా వాడు శోధిస్తున్నాడు. ఆ మొదటి శోధన మీరు చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు. ఎందుకు రొట్టె గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడు కనుక అదే కావాలి ఇప్పుడు ఆయనకు. చూసారా, నీకు ఏది అవసరమో, నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ విషయంలోనే వాడు శోధిస్తాడు. నీకు డబ్బా, ఏమండి, యూదాకు అదే కావాలి. ఆ విషయంలోనే వాడు శోధిస్తాడు. నీకు ఏది అవసరమో దానినే వాడు నీ కళ్ళ ముందు పెడతాడు. యేసు దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్లను నువ్వు ఆజ్ఞాపిస్తే రొట్టెలైపోతాయి కదా, అలా మార్చేసుకొని నువ్వు తినొచ్చు కదా. అప్పుడు నేనంటాను, నీకు అంత ప్రేమ ఉంటే నువ్వే తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. ఆ సలహా ఎందుకు? నీకు అంత ప్రేమ ఉంటే ఆ మహానుభావుడి మీద నువ్వే తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. నేను ఇవ్వను. ఆ రోజు ఏదేని తోటలో కూడా ఈ పండ్లు తినుదినమున నిశ్చయముగా మీరు చాలా గొప్పలు అయిపోతారు. మరి తెంపి తీసుకొచ్చి ఇవ్వచ్చుగా నువ్వే. నేను ముట్టను, నేను తెంపను, నేను ఇవ్వను, నువ్వే వెళ్ళాలి. వాడు చూసారా, వాడు కుయుక్తి ఎలా ఉంటుందో సాతానుగాడిది. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ పొజిషన్లో, ఆ పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడాడు చూస్తారా? తర్వాత ఏమంటే వాడికి ఆయన ఇచ్చిన సమాధానం, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అనేటప్పటికి వాడి ఫీజులు ఎగిరిపోయాయి. అమ్మో, ఈయన నాకు వాక్యం చెప్తున్నాడా? ఓకే, వాక్యం చెప్పి నా నోరు మూయిద్దాం అనుకుంటున్నాడా? అయితే ఇప్పుడు నేను రెండవసారి వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే నేను కూడా వాక్యమే చెప్తా. చూసారా, వీడు సెకండ్ టైం వెళ్తున్నాడు. ఇప్పుడు మరలా ఇప్పుడు రెండవ మారు వాడు వెళుతున్నప్పుడు మొదటిసారి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ షాక్ వాడికి విషయం అర్థమైపోయింది. అంటే ఇతన్ని ఎలానైనా లొంగ తీసుకోవాలి అని అంటే, ఇతని శోధనలో పడేయాలంటే ఇతనికి వాక్యమే చెప్పాలి, వాక్యమే చూపించాలి అని అర్థమైపోయింది. ఇప్పుడు రెండవసారి యేసు ప్రభుల వారిని ఆ యెరూషలేము పట్టణములో దేవాలయపు శిఖరానికి తీసుకొని వెళ్ళింది. అలా దేవాలయపు శిఖరమునకు తీసుకొని వెళ్ళి ఆ శిఖరమును నిలవబెట్టి ఏమంటుందో తెలుసా? వాడు ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికు దూకు, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా ఏమంటే వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదా. వ్రాయబడి ఉన్నది కదా. అబ్బా, వీడు చూసారా, వ్రాయబడి ఉన్నది కదా. ఎందుకు? యేసు ప్రభుల వారు మొదటి శోధనలో రాయబడి ఉన్నది కదా అన్నందుకు వీడు రాయబడినది మాట తీసుకొచ్చి చూపించేస్తున్నాడు యేసు ప్రభుకు. వాడుకున్న తెలివితేటలు లేకుండా పోయాయండి. క్రీస్తు వాక్యమై ఉన్న యేసుకు ఏం చూపిస్తున్నాడు? వాక్యం. ఆయన బోధకుడు.
బోధకున్నే ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. ఆయన ఎవరు? విశ్వగురువు. విశ్వగురువైన యేసుకే పాఠాలు చెప్దామని ట్రై చేస్తుంది. పాఠాలు చెప్దామని ట్రై చేస్తున్నాడు. ఏమండి, ఆయన గురువు, వీడు పురుగు. ఒక చోట ఉంటాడా పురుగు? వాడు ఏం చేస్తుంటాడు? వాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలో వాడు వెదకుచూ తిరుగుతుంటాడు. వాడు పని ఏంటంటే ఎప్పుడు తిరగడమే. ఎందుకు? పురుగుకున్న లక్షణమే అది కదండి. పురుగు ఒక చోట ఉంటుందా? అప్పుడు ఎందుకు రా పురుగులాగా తిరుగుతున్నావు అంటారు చూసారా పిల్లల్ని. ఒక చోట తిన్నా కూర్చోలేవా? ఎందుకు తిరుగుతున్నావు? అది పురుగు స్వభావం. వీడు కూడా పురుగు. ఎవరిని మృంగాలి అని ఎవరిని వదిలిపెట్టాడు. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు వాడు. యేసునే విడిచిపెట్టిన వాడు నిన్ను వదిలేస్తాడా? యేసునే వాక్యం చేత మాయ చేసి లొంగ తీసుకుందాం అనుకున్నవాడు నీకు విషయం తెలుసా? నువ్వు ఎప్పుడో లొంగిపోయి ఉంటావు వాడికి. కాకపోతే నువ్వు ఆ భ్రమలో ఉన్నావు అంటే తెలియట్లేదు. ఎందుకంటే పాపం వలన కలుగు భ్రమ అంటాడు ఎబ్రీ పత్రికలో. భ్రమ పుట్టించేది పాపం. ఇక్కడ ఏంటో తెలుసా అంటే, ఇక్కడ ముగించేస్తాడు అంటే ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దాం. ఎందుకంటే యేసు పాపం చేయలేదా? అక్కడ రాయబడిన మాట మనం ఏం చదువుకున్నాం? ఎబ్రీ పత్రిక మళ్ళీ ఒకసారి ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం కింద మనం చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వల్లనే ఆయన కూడా శోధింపబడినను అది ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. ఏమండి, మీకు తెలుసా సాతాను గారి దగ్గర ఉన్న అస్త్రాలు ఏమిటి? వాడి దగ్గర ఉన్న 3 అస్త్రాలండి. సాతాను అపవాది అనే వాడి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఎక్కువ లేవు, 3. ఆ 3 ఒకటి శరీరాశ, 2 జీవపు డంబం, 3 నేత్రాశ. ఇక్కడ వాడి యుద్ధం ఉన్న ఈ 3 ఆయుధాలలో 3 అస్త్రాలలో మొదటి అస్త్రాన్ని ప్రయోగించాడు, శరీరాశ. ఆకలి 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 ఆకలి, రొట్టె చేసుకో, రాళ్ళ రొట్టెలుగా చేసుకో. అస్త్రం విఫలమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. 2వ అస్త్రం, నీవు దేవుని కుమారుడవు అయితే, అపదం చూడండి, నువ్వు దేవుని కుమారుడవు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? 3వ అధ్యాయంలోనే ఆకాశం తెరవబడింది. తండ్రి యేసుని చూసి ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. 3వ అధ్యాయంలోనే కదా చెప్పబడింది. 40 రోజుల క్రితమే కదా అయ్యా తండ్రి నీ గురించి సాక్ష్యం ఇచ్చాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడువే కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దూకు. రెచ్చగొడుతున్నాడు, రేపుతున్నాడు. మనమైతే ఆ పొజిషన్లో ఉంటే చూసుకో, రెడీ 1 2 3 పైనుంచి కిందకు పోయేవాళ్ళం. ఎందుకంటేనండి మనకు ఆవేశం ఎక్కువ, మనకి ఇది తక్కువ. ఆవేశం చాలా. ఇక పూర్తిగా ఏంటంటే మాట కూడా ఏమండి ఏదో మాట్లాడుతుంటాం, ఎవరి గురించో మాట్లాడుతుంటాం. మీరేమనుకుంటే తెలుసా? నా గురించి పూర్తిగా వినరాదు, నీ గురించి ఒక తెలుస్తుంది. లేదు లేదు లేదు, ఒక కలిసిది కదా, కా కలిసిది కదా, నేనే నీకు నువ్వుగానే. యాల్యూజినేషన్స్ అంటారు దీన్ని. ఏమంటారంటే దీన్ని ఊహా ప్రపంచం. ఇది ఒక మానసికమైన రోగం అది. ఏంటండి, ఎందుకండి అంత ఆవేశం? ఆవేశంలో చాలా అనర్థాలు. ఆవేశంతో చేసే పాపాలు ఆ తర్వాత సరిచేసుకోలేనివిగా ఉంటాయి ప్రియులారా. వద్దు. క్రైస్తవుడు అంటే ఎప్పుడు ఏమంటే యేసుప్రభు ఏం చెప్పాడంటే, యేసుప్రభు జీవితం నుంచి మీరు ఏం నేర్చుకుంటారంటే, యేసుప్రభు జీవితం అంతా కూడా రండి శాంతి కదండి, ప్రేమ కదా. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకున్నది నెమ్మది. ఎంతగా హింసించారో మహానుభావుని మనకు తెలియదు కాదు, కానీ అంత హింసించినా ఎలా అయ్యా నువ్వు ఓర్చుకోగలిగావు? నన్ను ఒక మాట అంటేనే తట్టుకోలేను కదయ్యా. నీ మొహం మీద అలా దెబ్బలు కొడుతుంటే ఎలా అయ్యా తట్టుకున్నావు? ఉమ్మేస్తుంటే ఎలా అయ్యా నువ్వు భరించగలిగావు? తల మీద ముళ్ళు కిరీటం పెడుతుంటే ఎలా తట్టుకోగలిగావు? మరి యేసును చూసి మనం నేర్చుకోవాల్సింది అదే కదా. యేసు ఈ ప్రపంచంలో ఎందుకు విశ్వ గురువుగా మారాడు అని అంటే, కేవలం ఎంతోమంది ఏదో చెప్తుంటారండి, లెక్చర్లు ఇస్తుంటారు, ప్రసంగాలు చెప్తుంటారు. అది పెద్ద విషయం కాదండి.
కానీ ఆయన నోట నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట ఆయన బ్రతుకులో క్రియల్లో చూపించాడు. ఆయన యేసు ఏది చెప్పాడో అది ఆయన అక్షరాలుగా ఆయన జీవితంలో చూపించాడు. అందరూ చెప్పారు, వెళ్ళిపోయారు. యేసు చెప్పాడు, చేసి చూపించాడు. అందుకు యేసు ప్రపంచానికి మాదిరి అయ్యాడు, ప్రపంచానికి మార్గదర్శి అయ్యాడు, ప్రపంచానికి దిక్సూచి అయ్యాడు, ప్రపంచానికి ఆయన గురువు అయ్యాడు. మనమంతా ఎవరు? శిష్యులం. శిష్యులంటే విద్యార్థి. విద్యార్థి అంటే నేర్చుకునేవాడు. మనం ఎవరో మాస్టర్స్ కాదు, మనం అంతా ఆయనకి ఎవరమాట? అందరు. అదే కదండి, మీరు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులను మీరు నాకు అంటే. ఇప్పుడు క్రైస్తవుడని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు యేసు ప్రభుకి ఏమవుతారు? శిష్యులు. సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు ఆయన. అంటే అందరినీ ఆయనకు శిష్యులుగా చేస్తుడు. అందరూ ఆయనకు శిష్యులు అయిపోతుంటే, అందరూ ఆయనకు శిష్యులు అయిపోతే, ఆయన శిష్యుడు అయిపోతే ఎలా అవుతుంది చెప్పండి? ఆయన శిష్యుడే, మనో శిష్యుడే కాదు. ఆయనకు మనో శిష్యులం. ఆయనకు మనో శిష్యులం అంటే ఆయన మనకేమవుతాడు? గురువు, విశ్వగురువు. ఏ విషయంలో అంటావా? పాపము లేకుండా ఎలా బ్రతకాలో చూడు. పాపము లేనివాడగా ఈ భూమి మీద శరీరంతో జీవించడం సాధ్యమా? సాధ్యమని చెప్పాడు, చూపించాడు. అదే కదా జీవపుడంబం. యేసుప్రభుల వారు మరలా వాక్యం చెప్పాడు. మరలా తర్వాత ఇక లాభం లేదనుకున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. మరలా ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిపోయాడు. ఈ లోక రాజ్యాలన్నీ చూపించేస్తున్నాడు. చూపించంటున్నాడు, ఇదిగో ఇవన్నీ నీకే ఇచ్చేస్తా, అన్ని నీకే ఇచ్చేస్తా. నువ్వేం చేయాలో తెలుసా? ఏమి చేయాల్సిన పని లేదు. రోజు వద్దయ్యా, ఒక్కసారి నా కాళ్ళకు నమస్కరిస్తే చాలు. ఎంతసేపు అండి కాళ్ళకు నమస్కరించారు? ఎంతసేపు అని చెప్పండి? సెకండ్స్. ఇంకో విషయం చెప్పంటారా? అటు ఇటు చూసేసి అమ్మ ఎవరు లేరులే పడిపోతే. ఎవరు లేరు అక్కడ. ఆయన సాతాను వాడు ఇద్దరే ఉన్నారండి అక్కడ. ఈ విషయం కూడా మన ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను, నేను ఎవరికి చెప్పనులే. ఆడు ఎన్ని చెప్పుంటాడో. యేసు లొంగ తీసుకోవడానికి పడేసుకోవడానికి కాళ్ళ మీద వద్దండి. నిజంగా ఆయన ఎందుకు అవన్నీ చూపించాడు? ఎందుకు చూపించాడు? ఈ కళ్ళు మంచివి కాదు కదండి. కన్నుకున్న గుణం ఏంటంటే కన్ను చూచుట చేత తృప్తి పొందదట. ప్రసంగ గ్రంథంలో చెప్తాడు ప్రసంగ గారు, కన్ను చూచుట చేత. మరి ఎప్పుడు పొందుకుంటూ తృప్తి? సొంతమైనప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు, అది మనదైనప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు. షోరూంలో ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండదండి. షోరూంలో ఉండదు, మన ఇంటికి వచ్చింది అనుకోండి, అమ్మయ్యా ఎన్ని రోజులుగా అనుకుంటున్నానండి ఇది ఇంటికి రావాలని. అందుకే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా ఏమైపోతుంది? చెడిపోతుంది. నీ కన్ను మంచిదైతే నీ దేహం బాగుంటుంది. అందుకే యేసుక్రీస్తుని ఎలానైనా చెడగొట్టాలి, ఎలానైనా ఆయనలో చీకటి పంపాలి. చూపించింది మొత్తం చూపించేశాడు వాడు. ఒక్క క్షణంలో చూపించేశాడు. అన్నీ నీకు ఇచ్చేస్తా. ఒక్కసారి పడిపోకూడదు. నేత్రాశ, జీవపుడంబం, శరీరాశ. జయించాడా? జయించాడు. శోధించబడ్డాడు, శోధనను జయించాడు. ఎందుకు ఆయన శోధించబడ్డాడు? అలానే కేవలం సాతాను వల్ల మాత్రమే కాదండి. ఎంతమంది చేత శోధించబడ్డాడు తెలుసా మహానుభావుడు? ఆయన శోధించిన వారిలో శాస్త్రులు ఉన్నారు. శాస్త్రం శోధించలేదా యేసుప్రభును? శోధించారు. పరిశీలన శోధించలేదా? పరిశీలన కూడా శోధించారు కదండి. యేసును తప్పు పట్టాలని, ఆయన పాపంలో పట్టుకోవాలని ఎన్ని మాటలు, ఎంత విస్తారంగా ఆయనతో మాట్లాడించారో, ఎంతమంది నిఘాను పంపించేశారో అవన్నీ మనకు సువార్తల్లో మనకు కనబడుతూ ఉంటాయి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఆ తర్వాత అధికారులు, ప్రజలు. ఇంకో విషయం చెప్పంటారా? సొంత ఇంట్లో వాళ్ళు కూడానండి. అంటే యేసు ఎంతగా శోధించబడ్డాడు, ఎంతమంది చేత శోధించబడ్డాడు. ఆయన ఎంతగా శోధించబడినా, ఎంతమంది చేత శోధించబడినా ఆయన పాపం లేనివాడుగా క్లీన్గా బయటకు వచ్చాడు, నిలబడిపోయాడు. అందుకే సవాలు చేశాడు. సమాజంలో 4 గోడల మధ్య కాదు, కెమెరా ముందు కాదు, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించునో. ఆ మాట అన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజలు
ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారే తప్ప ఏ ఒక్కడు కూడా యేసును వేలెత్తి చూపించలేకపోయారు. ఎందుకు? ఆయనలో పాపము లేదు గనక. ఆ రోజున్న వారే ఎవడూ మాట్లాడలేక, ఎవడూ వేలెత్తి చూపలేక, అంతా తల దించుకుని నోటి మీద వేలేసుకుని వెళ్ళిపోతే 2000 సంవత్సరాల తర్వాత ఎక్కడ పుట్టావో తెలియవు మాకు. నువ్వెక్కడి నుంచి వచ్చావురా ఆయన గురించి మాట్లాడడానికి? అసలు నువ్వు మాట్లాడుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన పేరు ఎత్తటానికి కానీ, ఆయన పేరు ఉచ్చరించటానికి కానీ సరిపోని వ్యక్తి, అర్హత లేని వ్యక్తివి. అని ఒకప్పుడు మనం అందరం అంతే కదండి. ఆయన పేరు ఎత్తటానికి, ఆయన పేరు ఉచ్చరించటానికి, ఆయన నామాన్ని పలకటానికి కూడా అర్హత లేని వారం మనం అంతా. ఎందుకు? అలాంటి భయంకరమైన స్థితిలో మనం అంతా ఉన్నాం ఒకప్పుడు. మీరు మీ పాపాల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారుగా, చచ్చిన పొజిషన్లో కదా మనం అంతా ఉన్నాం. యేసు ఆయన శోధించబడ్డాడు శరీరధారిగా. అన్ని విషయాలలో అనేక మంది చేత శోధించబడిన ఆయన పాపము లేనివాడుగా కనబడ్డాడు. ఎందుకు శోధించబడ్డాడంటారా? అక్కడ చెప్తాడు రెండవ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం 16వ వచనం ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయము 16వ వచనంలో ఏలయనగా, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ఆ 18లో తాను శోధింపబడి, ఆ పదం చూడండి, తాను శోధింపబడి, 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధించబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎందుకు శోధించబడ్డా? శోధించబడబోతున్న మనందరికీ ఆయన సహాయము చేయడానికి. ఏమంటే ఆయన సహాయం చేయాలి అని అంటే ముందు ఆయన జయించాలి కదా, ఆయన గెలవాలి కదా, ఆయన నిలబడాలి కదా. అందుకే అవన్నీ ఆయన జీవితంలో జరిగినవన్నీ ఎందుకు రాశారు సువార్తికులు అని అంటే, నీకు వచ్చే శోధన ఏపాటిదిరా, నీకు వచ్చేటువంటి ఆపద ఏపాటిది, నీకు వచ్చే శ్రమ ఏపాటిది. ఆయనకు వచ్చిన శోధనల ముందు, ఆయనకు వచ్చినటువంటి శ్రమ ముందు, ఆయన కలిగిన హింస ముందు నీకు వచ్చే శోధన, నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన హింస చాలా చిన్నది. అవన్నీ ఆయన అనుభవించాడు, వాటిలో గెలిచాడు, చివరికి మరణించాడు. మరణాన్ని కూడా గెలిచిన మహానుభావుడు, మరణాన్ని కూడా గెలిచిన వాడు. కనుక నీకు సహాయము చేయడానికి ఆయన శోధించబడ్డాడు. నీకు సహాయము చేయటానికి ఆయన శ్రమను అనుభవించాడు. నువ్వు చనిపోతే నిన్ను తిరిగి లేపడానికి ఆయన తిరిగి లేచాడు. నిజం ప్రియులారా, యేసంటే కల్పిత వ్యక్తి కాదు. యేసంటే ఆయన చరిత్రలో లేనివాడు కాదు. యేసు వాస్తవం. ఆయన చరిత్రలో ఉన్నవాడు కాదు. ఆయన చరిత్రకు మూలం, చరిత్రకు ఆధారం. ఇంకొక విషయాన్ని చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోతుంది. యేసు ఆయన పాపము లేనివాడుగా జీవించడం మాత్రమే కాదు, ఆయన జీవితంలో మనం చూసిన అద్భుతమైన ఘట్టం, ఆయన మాట్లాడిన ఆయన బోధ, ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే ఏమండి సువార్తలలో మనకు కనబడుతుంటాయి. ఎందుకంటే ఆయన జీవిత విశేషాలన్నీ మన సువార్తలలో మనకు కనబడతాయి. అంతే కదండి. ఆయన జననం మొదలుకొని ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినంత వరకు ఈ సంగతులన్నీ అందులో చక్కగా నలుగురు సువార్తికులు ఎందుకు రాశారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏమంటే మత్తయి గారు యూదుల కోసం అని రాస్తాడు, మార్కు గారు వచ్చేసి రోమిలకని రాస్తాడు, లూకా వచ్చేసి ఏమో గ్రీస్ దేశస్తులకని రాస్తాడు, అన్యులకు, యోహాను గారు ఏమో క్రైస్తవులను ఉద్దేశించి రాస్తాడు. అందువలన కనుక వాళ్ళు ఎవరినైతే ఆ రచయిత ఎవరిని మనసులో పెట్టుకున్నాడో వాళ్ళని ఉద్దేశించి ఆ సువార్తలు రాయబడతాయి. కనుక అది మనకు తెలిస్తేనే అందులో ఉన్న ఏమంటారు సారాంశం మనకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి యేసుక్రీస్తు ఏమండి ఆ మహానుభావుడు ఆయన మాటల గురించి చూస్తున్నప్పుడు ఆయన బోధ, ఆయనకున్న జ్ఞానం అమితమైనది, అపారమైనటువంటి జ్ఞానం. ఒక విషయాన్ని తమ్ముడు జ్ఞాపకం చేశాడు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకసారి ఏమండి ఒక్క విషయాన్ని చెప్పి ముగించేస్తానండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. ఆయన బోధలు అద్భుతమైనటువంటి బోధలు. ఏమండి ఆయన బోధలు ఎలాంటి బోధలట? చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన బోధలండి. ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతుంటారు. ఆయన చూసిన వాళ్ళు, ఆయన మాటలు విన్న వాళ్ళంతా ఆశ్చర్యపడుతుంటారు. ఎందుకు ఆశ్చర్యపడుతుంటారు? ఆయన ఆశ్చర్యకరుడండి, అంతే.
ఆయన జన్మ మీరు చూసారా? ఆయన పుట్టుక అందరి పుట్టుకలా జరిగిందా? ఆయన పుట్టుక సపరేట్గా ప్రత్యేకంగా జరిగిందా? ఆయన పుట్టుక ప్రత్యేకం. ఆశ్చర్యం అది. ఎందుకు? సహజంగా అందరి జన్మ ఎలా జరుగుతుంది? భార్య భర్తల కలయిక, స్త్రీ పురుషుల కలయిక వల్ల కదా జరగాలి. కానీ ఆయన జన్మ చూడండి, ఒక ప్రత్యేకంగా జరిగింది. అది ఇంకెవరికి జరగలేదు. అదొక అద్భుతం, అది ఆశ్చర్యం. ఆయన జీవితం ఆశ్చర్యంగా, ఆయన ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఆయన జీవితంలో మనం చూస్తుంటాం. ఆయన మరణము కూడా ఆశ్చర్యమే. ఎందుకు? ఏ పాపము లేని వ్యక్తిని ఏంటండి అంత దారుణంగా సిలువ చంపటం? ఏ పాపము లేని, ఏ పాపము చేయని నిర్దోషి అని తీర్పు చెప్పిన తర్వాత కూడా సిలువలో చంపడం ఏంటి? అది అంత దారుణంగా చంపడం ఏంటి? అంత క్రూరంగా హింసించడం ఏంటి? ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన తిరిగి లేవడం అది ఆశ్చర్యం. ఎవరు లేచారు? ఎవరూ లేవలేదు. ఎవ్వరూ లేవలేదు. అందరు సమాధుల దగ్గరికి వెళ్ళి వస్తుంటారు. ఎందుకు? ఆ సమాధుల లోపల వాళ్ళు ఉన్నారు అని. కానీ యేసుప్రభు సమాధి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఎందుకు? అందులో ఆయన లేడు. అందులో ఆయన లేడు. మన వాళ్ళు వెళ్తుంటారు క్రైస్తవ సమాజంలో. నవంబర్ 2వ తారీఖు ఏమనుకుంటారు, సమాధుల పండుగ చేసుకుంటారు మన వాళ్ళు. తెలుసు కదండి క్రైస్తవ సమాజంలో ఏ పండుగ? సమాధుల పండుగ. ఆ సమాధులకు వెళ్ళిపోతుంటారు. తండ్రో అన్నో తమ్ముడో చెల్లో చనిపోయారు. ఏమండి ఆ సమాధులు అన్నిటి సున్నాలు వేసేసుకొని దీపాలు వెలిగించేసుకొని ప్రార్థన చేసుకొని వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అందులో ఉన్నాయి, అస్థికలు అని. మరి యేసుప్రభుల సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళరేంటి? ఎందుకు వెళ్తారు? అందులో ఉంటే కదా అస్థికలు ఏమైనా. ఆయన ఆనవాళ్ళు అందులో ఉంటే వెళ్ళే వాళ్ళేమో. లేడు కదా. 3వ దినానికే వెళ్ళారు. అప్పటికే దేవదూతలు అన్నారు, మీరు ఎవరిని చూడడానికి వచ్చారు? యేసునా? ఆయన లేడు, ఆయన ఇప్పటికే లేచి ఉన్నాడు. ఇంక మీరేం చూస్తారు సమాధి దగ్గరికి వెళ్ళి? అందులో చూడవలసింది ఏముంది? ఖాళీ సమాధి అది. నిజంగా నేను ఎప్పుడు చెప్పడానికి చాలా సంతోషపడుతుంటాను, చాలా గర్వపడుతుంటానండి ఈ మాట చెప్పడానికి. అన్ని సమాధులు క్లోజ్, ఒకే ఒక్క సమాధి ఓపెన్. అది ఎవరిది? యేసుది. ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో 2 రోజులు ప్రాముఖ్యమైనవి ఉంటాయి. ఒకటి పుట్టుక, ఒకటి చావు, జననం మరణం. కానీ యేసు జీవితం గురించి ఆలోచించినప్పుడు ఆయన జీవితంలో 3 ప్రత్యేకమైన దినాలు. ఒకటి జననం, 2 మరణం, తిరిగి పునరుత్థానం, 3వది పునరుత్థానం. ఇది కలిగిన ఏకైక వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకెవరికైనా రాయమని చూద్దాం. తిరిగి లేచిన రోజున రాయమని ఎవరినైనా? ఎవరి సమాధి మీద రాయమని చూద్దాం. ఉండదు. అది ఒక్క యేసుకు మాత్రమే. అంటే యేసు ప్రభు ఎంత గొప్పవాడండి. ఆయన గురించి మాట్లాడటానికి మనకున్నటువంటి ఏమండి జ్ఞానమా, మనకున్న భాష, మనకున్న సమయం సరిపోదండి. అలాంటి మహనీయుడి దగ్గరికి వచ్చావు, అలాంటి మహనీయుని ధరించుకున్నావు, అలాంటి మహనీయుని కోసం మాట్లాడుతున్నావు. సిగ్గుపడకు, ధైర్యంగా ఉండు, తల ఎత్తుకో, బలంగా చెప్పు, గట్టిగా చెప్పు. యోహాను సువార్త 3వ అధ్యాయం యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చిన సామాన్యమైన కాదు, నికోదేమట. ఆయన ఎవరు? పరిసయ్యుడు. ఏమంటే పరిశీలందరి పక్షాన్ని వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ టీం అందరి తరపున వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏమండి 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో, అతడు రాత్రి యందు ఆయన ఎద్దకు వచ్చి, రాత్రి వచ్చాడు ఎందుకు? పగలైతే మళ్ళీ అందరూ గుర్తుపడతారేమో అని కావచ్చు బహుశా. రాత్రి యందు అతని ఎద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిదివని నేనెరుగుదునా? మేమెరుగుదుమా? మేమెరుగుదాం. ఇంతకు మీరంటే ఎవరండి? నికోదేము గారు. అదేనండి మా పరిచయంలో అండి, ఆ టీం అండి. ఎందుకంటే నీ గురించి డిస్కషన్ ఎక్కువ, నీ గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందండి. మా ఇంట్లో మా భార్య పిల్లల కంటే కూడా నీ గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవాల్సి వస్తుందండి. మా గురించి కంటే మమ్మల్ని మేము మర్చిపోయి నీ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎడు చూసినాక నీ పేరే. ఇప్పుడు చూడండి యూట్యూబ్ ఛానల్లో కూడా చూడండి, ఏమంటే పెట్టుకునేదే వాళ్ళ దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు. అందులో మాట్లాడుతుంది మాత్రం ఎవరి గురించి మాట్లాడుతుంటారు? ఏంటోనండి విచిత్రం. ఎంత విచిత్రం అంటే ఆ టైటిల్ చూస్తేనేమో పాపం ఏదో వాళ్ళ దేవుడి పేరు పెట్టుకుంటారండి. వాళ్ళ దేవుడి గురించి ఏమైనా చెప్తారని ఎప్పుడు విందామని ఒక్క మొక్క ఉండదండి అందులో. ఒక పని చేయాలి, ఏమంటే ప్రతి వాని నాలుక ఆయన నామమును ఒప్పుకొనున్నట్లు. బా, ఆ వాక్యాన్ని ఎంత చక్కగా నెరవేరుస్తున్నారో సహోదరులు. జోహార్లు, మీకు సెల్యూట్. ఏంటండి ఇదంతా? మీరు ఏం చేసినా వాక్యమే, మీరు తిట్టినా వాక్యంలో ఉన్నదే, మీరు వేసుకో చెడుగా మాట్లాడుతున్నది కూడా వాక్యంలో ఉన్నదే. ఎందుకంటే ఉన్నదాన్ని నెరవేరుస్తున్నారు మీరు. వాక్యంలో వ్రాయబడినది ఏదైతే ఉందో ఆ వ్రాయబడిన దాన్ని నెరవేర్చడానికి మీరంతా పడుతున్న ప్రయాసం చూస్తుంటే ఆనందం వేస్తుంది, కానీ మీ ముగింపు చూస్తే బాధ వేస్తుంటుంది అంతే. ఎందుకంటే మీరు మా సోదరులే కదా, అందుకోసం మీరు మారాలని మేము కోరుకుంటామే తప్ప
మీరు ఇలానే ఉండిపోవాలని ఎవ్వరూ కోరుకు. ఎందుకంటే ఆ తండ్రికే మీ మీద మనసుంది. అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆయన ఆయనకే ఉన్నప్పుడు మీ మీద ప్రేమ, మాకెందుకు ద్వేషం ఉంటుంది? వచ్చాడు, వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలే అని మొత్తానికి ఒక విషయం ఒప్పుకున్నాడండి. యేసు ఎక్కడి నుంచి వచ్చాడని ఒప్పుకుంటున్నాడు? దేవుని యొద్ద నుంచి వచ్చావు. ఎందుకంటే నీ బోధలు విన్నాం. ఇది సామాన్యమైన బోధలు కావవి, ఎవరు చేసే బోధలు కావు. ఒకటి. రెండోది చేసే క్రియలు, నువ్వు చేస్తే క్రియలు కూడా చూసావు. అమ్మో, అది సామాన్యమైన మనుషులు చేసే క్రియలు కావు. ఖచ్చితంగా నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చుంటే తప్ప, దేవుడు నీకు తోడుగా ఉంటేనే కానీ ఈ జ్ఞానము కానీ ఈ కార్యక్రమాలు కానీ నువ్వు చేయలేవయ్యా, మాకు అర్థమైపోయిందయ్యా అన్నాడు. ఎవరు? పరిసయ్యుడు. ఇంకా చూద్దాం వీళ్ళంతా ఎంత ఆశ్చర్యపోతుంటారంటే 7వ అధ్యాయం, ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయం. ఎవరండి పరిసయ్యులు అంటే? ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువులకు అపోజిషన్ వర్మ. ఇదంతా కూడా అపోజిషన్ అనమాట. ఎవరు? యేసు ప్రభువుల వారికి ప్రత్యర్థులు ఎవరు? పరిసయ్యులు. యేసు ప్రభువులు అనుకోవట్లే, వాళ్ళు అనుకుంటున్నారు అంతే. అందుకోసం చెప్తున్నాను. 7వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారి జ్ఞానాన్ని విన్న తర్వాత శత్రువులు, యేసు ప్రభు జ్ఞానాన్ని విన్న శత్రువులు ఏమంటున్నారు ఒకసారి చూస్తారా? 14వ వచనంలో, సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి, పర్ణశాల పండుగలో సగమైనప్పుడు యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చేననుకునిరి. ఎలా 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 సాధ్యం ఇది? ఏంటి పాండిత్యం? ఏంటి? ఎక్కడిది పాండిత్యం? చదువుకోలేదంటే యేసుప్రభుకు అసలే ఏదో రాదని కాదండి. యేసుప్రభుల వారు ఏ ప్రాంతం వాడు? గలిలయ ప్రాంతం వాడు. గలిలయలో ఏ ప్రాంతం? నజరేతు ప్రాంతం. వీళ్ళెక్కడ వాళ్ళు? వీళ్ళంతా ఏమంటే యెరూషలేములో ఉన్నవారు. అంటే యెరూషలేం అంటే సిటీ, యూదయ ప్రాంతం అంటే యెరూషలేము. యెరూషలేం అంటే ఒక సిటీ. అక్కడ ఎవరు ఉంటారంటే బోధకులు ఉంటారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉంటారు, యాజకులు ఉంటారు. మరి గలిలయ అనగానే అంతా ఏంటంటే జాలరులు. తర్వాత ఒక రకంగా చెప్పి మీకు అర్థం కావాలి చెప్పాలంటే, యేసుప్రభు ఉన్న ప్రాంతం పల్లెటూరు. వీళ్ళేంటంటే సిటీ. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడో అనకాపల్లిలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎర్రబస్ ఎక్కువచ్చావా అంటారు. ఎందుకు? వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు జ్ఞానంలో అనుకుంటారు, మరి అక్కడ ఉన్నందుకు. ఇంకా అమెరికాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అసలు మమ్మల్ని మించినోడే ప్రపంచంలో ఎవడు లేడనుకుంటారు. సేమ్ ఇక్కడ వీళ్ళు కూడా యెరూషలేములో ఉన్నటువంటి యాజకులు వీళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారంటే, యూదులంతా కూడా మేము జ్ఞానవంతులం, మాకు తెలిసినంత సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. మరి యేసు అనేవాడు ఇంత చెప్తున్నాడు, ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? గలిలయ. అసలు గలిలయలో ఉన్నవాడికి ఇంత జ్ఞానం ఎక్కడిది? ఆ నజరేతు నుంచి వచ్చిన వాడికి ఎక్కడిది ఈ తెలివి? ఎక్కడిది అంటే శత్రువులు సైతం యేసు జ్ఞానానికి ఏమైపోయారు? ఆశ్చర్యపడ్డారు. యేసంటే ఆశ్చర్యకరుడు. ఎప్పుడో యేసు కోసం ఏమంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట కదా, ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, అతను భుజం మీద రాజ్యభారం ఉండును, అతను ఆశ్చర్యకరుడు. ఎవరి కోసం? ఎప్పుడో యేసుకు ముందు 700 సంవత్సరాల కాలంలో యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు యేసు కొరకు చెప్పించిన ప్రవచనం. రాబోతున్నటువంటి యేసు సామాన్యుడు కాదు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన బోధ చేస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన అద్భుతం చేస్తే ఎలా ఉంటుంది? క్రియ చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతముగా ఉంటుంది. ఆయన బ్రతుకే ఒక అద్భుతం. పాపము లేనివాడిగా బ్రతకటం ఏంటి? అంత జ్ఞానాన్ని ప్రకటించటం ఏంటి? ఎవరూ చేయని అద్భుతాలు చేయటం ఏంటి? క్రియలు చేయటం ఏంటి? కనుక యేసు అంటే ఈజ్ ఎ వండర్. యేసు అంటే ఆశ్చర్యం. యేసు అంటే ఆశ్చర్యకరుడు. అలాంటి ఏమంటే మాట్లాడితే తెల్లవారిపోద్ది. ఇలాంటి ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడైన యేసు గురించి ఏం మాట్లాడుతున్నావు? తమ్ముడు ఏదో మంచి మాట అన్నాడు, గుదిబండో ఏదో అన్నాడు చూసారా? ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు రేపు అన్నట్టుగా ఉన్నాడు. పాప ఆయన వయసును చూస్తే బాధేస్తుంటుంది. ప్రార్థన చేస్తున్నాం ఆయన కోసం మారాలని. మరి ఎంతకి మనం ఏం చేయగలం చెప్పండి? మనం చెప్తే వింటాడా? వినడు. అయ్యా వద్దు, యేసు కోసం తప్పుగా మాట్లాడడం మానేయండి. ఆయన మీకు చేసిన ద్రోహం ఏంటి? ఆయన మీకు చేసిన అన్యాయం ఏంటి? ఆయన మీకు కాదు ప్రపంచానికి చేసిన ద్రోహం ఏంటి? ఇదిగో శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు కదా. పరిశోధన చేసి మానవ చరిత్రలో ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో యేసును మించిన వాడు ఇంకొకడు లేడు అని చెప్పేశారయ్యా. ఇంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయిన ఒక వ్యక్తిని యేసు ప్రభుల వారు అతన్ని చూసి జాలిపడి అతన్ని బాగు చేశాడు.
బాగు చేసినందుకు అది చూసినటువంటి ఆ యూదులైన వారు, ఏంటి విశ్రాంతి దినాన్ని బాగు చేశాడు ఏంటి అని మాట్లాడుతున్నారండి. వాళ్ళు మతస్థులండి. వాళ్ళు పోనీలే 38 సంవత్సరాలుగా పాపం ఆ బాధ నుంచి విడిపించబడ్డాడన్న ఆనందం లేదు వారికి. అంటే 38 సంవత్సరాలుగా వాడు అలా ఉన్నా పర్వాలేదు, కానీ విశ్రాంతి దినాన్న బాగుపడటం మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు. ఈరోజు ఒక త్రాగుబోతు, వాడు త్రాగుబోతుగా ఉన్నా పర్వాలేదు, వాడు ఒక వ్యభిచారిగా ఉన్నా పర్వాలేదు, ఒక దొంగగా ఉన్నా పర్వాలేదు. ఆ స్టువర్ట్ పురం ఎవడండి మార్చాడు? ఎవరండి మార్చారు? వాళ్ళంతా ఒకప్పుడు దొంగలు, పేరు మోసిన దొంగలుగా దేశవ్యాప్తంగా పేరు ఏమండి వాళ్ళకుంది. ఎవరు మార్చారు? యేసు మాటలు కాదు మార్చాయి, యేసు బోధలు కాదా వారి జీవితాన్ని ప్రభావితం చేశాయి. అంటే ఆ రోజు యూదా మతంలో ఉన్నటువంటి మతం చూడండి, ఇక్కడ యూదా మతంలో ఉన్నటువంటి వాళ్ళు యూదులు ఎలా అయితే జరిగిన మంచిని చూడక వాళ్ళ ఆచారాల కోసం ఆలోచించి వాళ్ళకి చెడు జరగాలి తప్ప వాళ్ళకి మంచి జరగడానికి వీల్లేదు అని ఎలా ఆటంకపరిచి అడ్డుకున్నారో, ఈరోజు కూడా త్రాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, హంతకులు ఎందరో చచ్చిపోదామని అనుకొని చావు వరకు వెళ్ళి యేసు మాటలు విని ఆదరించబడి నెమ్మదితో వారు నిలబడిపోయి ఈరోజు కుటుంబాలతో హ్యాపీగా ఉంటున్నా. వీళ్ళందరినీ చూసి మీరు ప్రోత్సహించవలసింది పోయి, క్రైస్తవులు వెన్ను తట్టి మీరు వెళ్ళండి, మీరు చెప్పండి, మా వలన కానిది మీ వలన అవుతుంది, మాకు ఏదైతే ఏంటండి, ఎవరైతే ఏంటండి, ఒక కుటుంబం నిలబడిందండి, ఏదైతే అంటే ఒక వ్యక్తి మారాడు అండి, మేము చేయలేదు మీరు చేశారు అని మీరు మాకు వెన్నుగా ఉండి సపోర్టుగా ఉండి జరిగించవలసింది పోయి దేశభక్తి అంటారు, ధర్మం అంటారు, ఈ సమాజాన్ని నాశనానికి నడిపిస్తున్నారు. తప్పు. యేసు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నవాడు కాదు, చరిత్రకు మూలం, చరిత్రకు ఆధారం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ ఆయన, ప్రభావశీలి. ప్రపంచంలోనే ఆయన్ని మించిన వ్యక్తి ఇప్పటికీ పుట్టలేదు, ఇక చరిత్రలో ఆయన మించిన వ్యక్తి పుట్టబోడు. అలాంటి వ్యక్తి మనం నమ్మిన ప్రభు. ఓకే, రేపటి దినాన్ని మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. రేపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ 2వ రోజు సభలో మీ కుమారుడు గురించి గలమెత్తి మీ కుమారుడు గురించి మాట్లాడగలిగే ఒక భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ వేదికకు కారణమైన మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన మంచి మనస్సు, ఆ మంచి మనస్సే మీ పిల్లల ముందు నేను నిలబడి మాట్లాడడానికి కారణం. మరి మీ పిల్లలందరినీ ఈ ప్రాంతంలో మీ జ్ఞానంతో నింపి నిలబెడుతున్న నా తోటి దాసుడు, యోధుడు, జతపనివాడు సహోదరుడు సంతోష్ గురించి, కుటుంబం గురించి, పరిచర్య గురించి, ఈ ప్రాంతంలో నాయన మాతో కలిసి పరిచర్యను జరిగిస్తున్న సేవకులైన మీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలందరి మధ్య ప్రేమ, ఐక్యత, సమాధానం, నెమ్మది అంతకంతకు నాయన అధికమవుతూ మీ పిల్లలను చూస్తున్న ప్రతి క్షణం తండ్రిగా మీరు ఆనందించగలిగేటువంటి భాగ్యం మీ పిల్లలకు కల్పించమని వేడుకుంటూ, ఈ తరములో ఇంతటి జ్ఞానానికి కారణమైన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి జయశీల గారికి మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటూ, రేపు జరగనైన చివరి సభను కూడా మీకు మహిమకరంగా జరిగించండి. మాట్లాడనైనా మీ పిల్లలకు మీరు తోడుగా ఉండి సమయోచితమైన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. మా ప్రయాణంలో తోడుగా ఉండండి. క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.